దేవునికి స్తోత్రం. వాక్యం చదువుకుందాం. సామెతల గ్రంథం 4:23 వచనాలు. మరి మీ హృదయంలో కంటే అన్నిటికంటే జీవజనములు బయలుదేరు, కాబట్టి అది ఎంతో మనకి ఉపయోగకరమైనదని మరి ప్రభువారు మాట్లాడారు. చూడండి, మన హృదయంలో నుంచి జీవజనములు బయలుదేరు. వీళ్ళరా చూడండి, ఈ యొక్క సాయంకాల సమయంలో మరి ప్రభువారు తేటగా మాట్లాడుతున్నారు. ఈరోజు మన హృదయం ఎవరికి ఇస్తున్నామో మనకి మనం పరిచయం చేసుకుందాం. ప్రియులరా, మన హృదయాలు దేవునికి ఇస్తున్నామా? మన హృదయాలు లోకానికి ఇస్తున్నామా? మన హృదయాలు మనుషులకి ఇస్తున్నామా? మరి మన హృదయము దేవునికి ఇస్తే జీవజల హృదయముగాను మార్చుతాడు అన్నది. కాబట్టి మరి అన్ని విషయాల్లో కూడా ప్రభువారు చక్కగా తేటగా మాట్లాడారు. ప్రియులరా చూడండి, మన హృదయాలు దేవునికి ఇచ్చేవాళ్ళుగా మనం ఉన్నామా? మనము ఈ యొక్క సాయంకాల సమయంలో ఆయన హృదయాన్ని మనం ఇస్తే కనుక, ఆయన హృదయంలో మనం పెట్టుకుంటే కనుక, ఆయన్ని మనం చేర్చుకుంటే కనుక, ఆయన మనకి జీవజలములుగా ఆయన మనకి ఎంతో ఆశీర్వదిస్తూ ఉంటారు. ప్రియులారా చూడండి, మరి మనం ఏ విధంగా ఉన్నామో మనం ప్రశ్న చేసుకుందాం. ఈ సాయంకాల సమయంలో మనం ప్రశ్న చేసుకుందాం. మన హృదయం ఎవరికి ఇస్తున్నాం? మన హృదయం మనుషులకి ఇస్తున్నామా? మన హృదయము లోకానికి ఇస్తున్నామా? మన హృదయం పాపానికి ఇస్తున్నామా? మన హృదయము ఎవరెవరికో ఇస్తున్నామా? ప్రియులారా గమనించండి, ఈ రోజుల్లో చాలా మంది కూడా పురుషులు భార్యాభర్తల విషయంలో నేను మాట్లాడుతున్నాను. చాలా మంది భర్తలు ఉండగా భార్యలు వాళ్ళ హృదయాలు ఎవరికెవరికో లోకంలోకి ఇస్తూ ఉంటారు. చాలా మంది ప్రియులారా గమనించండి, వాళ్ళ హృదయాలు భర్త ఉంటే భర్తకే ఇవ్వాలి, తదుపరి దేవునికి ఇవ్వాలి. ఎప్పుడైతే మనం దేవునికి ఇష్టమైన పనులు మనం చేశామో, మన హృదయాలు మన భర్తలకి ఎప్పుడైతే ఇచ్చామో, మన లోకంలో ఉన్న అన్ని కామనే. చిన్న చిన్న పొరపాట్లు భర్త వల్ల జరగవచ్చు, భార్య వల్ల జరగవచ్చు. ఏ లోటుబాట్లు జరిగినా, ఏ ఆర్థిక ఇబ్బందులు జరిగినా, ఏ విధంగా జరిగినా భర్తకి ఇవ్వాల్సిన స్థానాన్ని భర్తకి ఇవ్వాలి. పిల్లలు చూడండి, లోకంలో అనేకమైన చూస్తున్నాం మనం. వాళ్ళ హృదయాల్ని భర్తకి ఇవ్వటం మానేసి బయట వాళ్ళకి ఇష్టం మొదలుపెట్టారు. సాతానుడు వాళ్ళని ప్రేరేపణలు కలిగిస్తున్నారు. పిల్లరా గమనించండి, ఒకవేళ ఎక్కడో బయట ఉన్న వాళ్ళే కాదు, భార్యలు దగ్గరలో ఉన్నప్పుడు కూడా భార్యలు భర్తల్ని ఆ విధంగా చేస్తున్నారు. పిల్లరా, ఈ సాయంకాల సమయంలో ఈ మాట ఎందుకు చెప్తానంటే, మనుషులు పాడైపోయారు. అన్నిటికంటే ఘోరమైన పాపం ఏంటంటే హృదయము. ఆ హృదయాన్ని దేవునికి ఇస్తాం మానేసి లోకమైన పాపంలో మనకి పాపానికి ఇస్తున్నాం. చూడండి, ఈ యొక్క సాయంకాల సమయంలో మరి నేను మాట్లాడుతున్నాను, మీతోనే మాట్లాడుతున్నాను. మరి భార్యలారా భర్తలకి హృదయం మానేసి బయట వాళ్ళకి ఇస్తున్నారా? లోకం వైపుకి ఇస్తున్నారా? సాతానుడు మాటలు విని ఎవరెవరికో ఇస్తున్నారా? అలా ఎవరైనా ఇచ్చినట్లయితే ఈ వీడియో వెంటనే ప్రభు పాదాలు పట్టుకోండి. ప్రభువా, నాకు నా భర్త కంటే ఎక్కువ ఎవరు కాదు, నా కుటుంబం కంటే ఎక్కువ ఎవరు కాదు అని ఆయన పాదాలు పట్టుకుంటే ఆయన క్షమించే దేవుడు. ఆయన పాపను రక్షించడానికి వచ్చాడు, కానీ నీతిమంతుల కొరకు రాలేదు. పాపను ఎందుకు రక్షించడానికి వచ్చాడంటే నరకంలోకి వెళ్ళకూడదని ఆయన వచ్చాడు. పిల్లరా గమనించండి. అలాగే పురుషుల కోసం కూడా మాట్లాడుతున్నాడు. మరి భార్యలు ఉండగా భర్తలు వేరే వాళ్ళకి ఇస్తున్నారు హృదయాలు, వేరే వాళ్ళకి వాళ్ళ హృదయాలు ఇస్తున్నారు, భార్యల్ని మోసం చేస్తూ ఉన్నారు. పిల్లరా జ్ఞాపకం చేసుకోండి, భర్తలు కూడా జ్ఞాపకం చేసుకోండి. పురుషులు భర్తలు ఈ వీడియో ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క సాయంకాల సమయంలో మీరు గమనించి మరి మీ భార్యల్ని ఇబ్బంది పెట్టకుండా ఈ వీడియో ఉన్న ప్రతి ఒక్కరు కూడా అటువంటి పాపాన్ని మానివేయండి. మీకు ఇస్తే నీ హృదయం నీ భార్యకి ఇవ్వాలి, ఇస్తే నీ హృదయం నీ కుటుంబానికి ఇవ్వాలి, ఇస్తే నీ హృదయము నీకు ఉపయోగపడినట్లుగా ఉండాలి తప్పించి నీ హృదయం దేవునికి ఇవ్వాలి తప్పించి ఇంకా లోకానికి ఇవ్వకూడదు, లోకమైన పాపానికి ఇవ్వకూడదు. ప్రియులారా గమనించండి, అటువంటి హృదయాన్ని ఆయన జీవజల ప్రవాహంగా మనల్ని చేయబోతున్నాడు. ఆయన రాజ్యంలోకి తీసుకెళ్ళబోతున్నాడు. జీవజలం అంటే మనకి ఎంతో అభివృద్ధి ఫలించేది. మనకి ఫలించే జీవజలాలు మన హృదయంలో పెట్టడానికి
యేసుప్రభు గారు మనకి ఎప్పుడో సిద్ధపడి చేసి ఉంచాడు. ప్రియులారా చూడండి, ఈ సాయంకాల సమయంలో మీరు ఈ వాక్యమైన మీరు ప్రతి ఒక్కరు కూడా మీరు సరిగ్గా అర్థం చేసుకోండి. మన హృదయము ఇస్తే మన భార్యకి ఇవ్వాలి, మన హృదయము ఇస్తే మన భర్తకి ఇవ్వాలి, లేని పక్షాన మన ప్రభువుకి ఇవ్వాలి. దేవునికి మహిమ కలిగిన గాక. మన ప్రభుకి ఇస్తే మన బతుకులు మారుతాడు, మన పరిస్థితులు మారుతాడు, మన స్థితులు మారుతాడు, మన కుటుంబాలు మారుతాయి, మన సంఘాలు మారుతాయి. ప్రియులారా చూడండి, ఆ విధంగా మీరు హృదయం ఇచ్చి చూడండి. యేసుప్రభు గారు గొప్ప అద్భుతమైన కార్యాలు మీ కుటుంబాల పట్ల చేస్తానికి ఏమాత్రం సందేశం లేదు. చూడండి ప్రియులారా, చాలా మంది హృదయాలు ఇస్తూ ఉంటారు దేవునికి హృదయాలు ఇచ్చిన వాళ్ళని దేవునికి దగ్గరగా ఉంటున్నారు చాలా మంది. అందుకే వాళ్ళు ఆస్వాదించబడుతున్నారు, అందుకే వాళ్ళ కుటుంబాలు చక్కగా ఉన్నాయి. మనం చూస్తున్న కొన్ని కుటుంబాలు ఎంతో సంతోషంగా దేవుళ్ళు ఎదుగుతున్నారు. వాళ్ళ బిడ్డలు ఒలివ మొక్కల్లో ఎదుగుతున్నారు. కుటుంబం చాలా సంతోషంగా ఉంటుంది. మరి ఎందుకు ఉంటుందంటే మరి వాళ్ళ దేవునికి కలిగి ఉన్నారు, వాళ్ళ హృదయం దేవునికి ఇచ్చారు కనుక వాళ్ళ కుటుంబాలు ఒలివ మొక్కలా ఉన్నాయి. మీ కుటుంబాలు ఈ రోజుల్లో స్వాదనలు ఎందుకున్నాయంటే మీరు మీ హృదయం ఎవరికి ఇస్తున్నారంటే లోకానికి ఇస్తున్నారు కనుక అందుకే మీ కుటుంబాలు ఆ విధంగా మరి సాతానుడు గలిబిలి చేసినట్టుగా మరి మనం చూస్తున్నాం. వాక్యం ప్రియులారా చూడండి, ఈ సాయంకాల సమయంలో వాక్యం మీరు ప్రతి ఒక్కరు కూడా మీరు హృదయం ఇస్తే దేవునికి ఇవ్వండి. ఆ హృదయం ద్వారా ఫలించినట్లుగా మరి దేవుడు మన కుటుంబాలను ఆశీర్వదిస్తాడు. ప్రియులారా గమనించండి, ఆఖరిగా ఒక మాట చెప్పి మరి నేను ముగించడానికి ఇష్టపడుతున్నాను. మన బిడ్డలు అయినా మనమైనా మన భార్యలైనా భర్తలైనా మన కుటుంబీకులు ఎవరైనా సరే ముందు మీరు ఈ కుటుంబాన్ని రక్షించుకోండి.